ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా యథారాజా తదా ప్రజ అన్న చందంగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందని అన్నారు. ఎమ్మెల్యే ఎంపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారో తెలియడం లేదని మండిపడ్డారు. కిడ్నీ బాధిత రహితంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామన్నారు. డయాలసిస్ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక డయాలసిస్ మిషన్ అయినా కొనుగోలు చేస్తుందా అని ప్రశ్నించారు. రక్షిత మంచినీటి పథకాన్ని తండాలకు వెంటనే అందించాలి. విజయవాడ వచ్చావా? అంబులెన్స్ ఎందుకని పెట్టలేదు? యాక్చువల్గా అంబులెన్స్ ఏంటంటే ఎవరికైతే వ్యాన్ పంపించాలో మనం సౌకర్యంగా ఆ షెడ్యూల్ వేసి ఇప్పుడు కోమలపూర్ నుంచి ఇతను ఉన్నాడు, ఆ పక్కన లక్ష్మీపూర్ ఇందాక రావడం అట్లా ఇద్దరిద్దరిని జాయిన్ చేసేసి ఇద్దరిద్దరు కలిపి వెహికల్ డయాలసిస్ మిషన్ కూడా నాటికల్లా ఏకొండూరు మండలానికి తిరువూరు నియోజకవర్గానికి కృష్ణాజల సరఫరా వేగవంతంగా పనులు జరగాలి, మంచినీటిని సరఫరా చేయాలి, కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారం కనుగొనాలి. దానిలో భాగంగా ఇవాళ ఏకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలాగే డయాలసిస్ సెంటర్ని పరిశీలిస్తే యథారాజా తదా ప్రజ. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు తెలియదు, ఎంపీ ఏం చేస్తున్నట్టు తెలియదు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు తెలియదు. కిడ్నీ బాధిత రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పి చెప్తున్నారు. ఏది ఒక డయాలసిస్ సెంటర్లో ఒక అంబులెన్స్ లేదు. కనీసం డయాలసిస్ సెంటర్కి ప్రభుత్వం ఏమన్నా ఒక్క మెషిన్ అయినా కొనుగోలు చేసిందా? తిరువూరు కానీ ఏకొండూరు డయాలసిస్ 2 సెంటర్స్లో కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు నివృత్తిరావు గారు ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి